రాజకీయ నాయకులకు యవనస్తులే కావాలి, ఉగ్రవాదులకు ఈరోజు యవనస్తులే కావాలి. బాంబేలో తాజ్ హోటల్లో మరి తీవ్రవాదులు, ఉగ్రవాదులు వాళ్ళందరూ కూడా సముద్రము ద్వారాగా ఇండియా దేశంలోకి ప్రవేశించినప్పుడు ఆ హోటల్లో మరి మన పోలీసుకు అక్కడున్న వారికి యుద్ధం జరిగింది. ఐపీఎస్ కూడా చనిపోయారు. అయితే చివరికి వాళ్ళందరినీ కూడా కాల్చివేశారు. ఒక్క వ్యక్తిని మాత్రము పట్టుకోగలిగారు. ఆ వ్యక్తి పేరు కసాబ్. ఈ వ్యక్తి ఏజ్ ఎంతంటే 23 ఏజెస్. మంచి యవ్వనస్తుడు. ఉగ్రవాదులకు కూడా యవ్వనస్తుడు అవసరమయ్యింది. అంత మాత్రం కాదు, సాతానుడు కూడా యవ్వనస్తులు అవసరం. సాతానుడు తన పనుని ప్రజల మధ్య నెరవేర్చుకోవాలంటే ఒక యవ్వనస్తుడి అవసరం. అందుకే ఈరోజు యవ్వన కాలంలో పిల్లలందరూ త్రొట్టిల్లిపోవటానికి, పిల్లలందరూ పాడవటానికి కారణం ఏంటంటే సాతానుడు కావాల్సిన ఆయుధం వాడి. యవ్వనస్తులు కలిగి ఉండాల్సిన 4 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఒక వ్యక్తి సముద్ర తీరాన నడుస్తూ ఉన్నాడు. సాయంత్రం సమయంలో ఆ ఒడ్డున నడిచిపోతూ ఉన్న సమయంలో రోజు అతను వాకింగ్ పోతుంటాడు. ఆ రోజు కూడా వాకింగ్ పోయాడు. కానీ ఆ రోజు మాత్రం చూసినప్పుడు సముద్రము కొన్ని సమయాలలో నీళ్ళు వెనక్కి లాక్కుంటాయి. ఆ రోజు ఆ సముద్రంలో నీళ్ళు వెనక్కి లాక్కున్నాయి. ఈ వ్యక్తి సముద్రం ఒడ్డున నడుస్తున్నాడు. అప్పుడు ఒక పెద్ద రాయి అతనికి కానొచ్చింది. అది అతను చూడటానికి ఒక వింతగున్నది ఆ రాయి. అది తీసుకొని నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత, ఇది ఇప్పుడు జరిగింది కాదు, దాదాపు 200 సంవత్సరాలకు ముందు ఇంటికి వచ్చాడు. ఆ రాయిని ఏం చేశాడంటే తీసుకొచ్చి తన తలుపు తెరిచినప్పుడంతా అది నిలవదు, మళ్ళీ అది మూసుకుంటుంటుంది. కొన్ని సమయం మన ఇళ్ళల్లో కూడా మనం గమనిస్తే ఇప్పుడు వచ్చింది ఆ స్టిప్పర్స్. అయితే అంతకుముందు ఏం పెడతాం, కొన్ని రాళ్ళో లేకపోతే రోకల బండో ఇలాంటి ఒకటి బరువైన దాన్ని తీసుకొచ్చి తలుపుకు పెడతాం. ఆ రీతిగా ఈ వ్యక్తి ఏం చేశాడంటే తలుపు పెట్టాడు. ఈ రీతిగా 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 3 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఒకరోజు స్నేహితుడు వచ్చాడు, కూర్చున్నాడు. ఈ ఇల్లంతా పరిశోధిస్తున్న ఈ స్నేహితుడు ఆ రాయిని చూసి, ఇదేదో వింతగా ఉంది ఈ రాయి అని చూసి ఆ రాయిని తీసుకున్నాడు. చేతికి తీసుకొని, ఇదేం రాయిరా అని అడిగాడు. ఇది సముద్ర తీరంలో దొరికిన ఒక రాయి. ఎప్పుడు దొరికింది? 3 సంవత్సరాలు అయింది. ఇదేదో వింతగా ఉంది ఈ రాయి, దీన్ని ఒకసారి ఇది ఏం రాయి అని ఒకసారి చెక్ చేపిద్దాం అన్నప్పుడు, సరిపాదం ఇద్దరమే అని చెప్పి ఇద్దరు పోయి వెళ్ళారు. ఆ రాయిని పరిశోధించి చూసినప్పుడు ఆ రాయి బంగారు కడ్డీ అంట. ఏంది? ఒక బంగారు కడ్డీ. అది ఎన్ని కేజీ ఉన్నదంటే 7 కేజీలు బంగారు కడ్డీ అంట. అది దాని మీద సముద్రం ఉన్నది కాబట్టి అది పాసిపెట్టి బాగా నల్లగా అయిపోయి ఉన్నది. ఎంత విలువైన రాయి! ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు యవ్వనస్తులు కూడా ఎంత విలువైన వాళ్ళు అనేది తెలియక, వాళ్ళ యవ్వన జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలని తెలియక, యవ్వన కాలాన్ని పాడు చేసుకుంటూ, యవ్వన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఈరోజు బ్రతుకుతున్న యవ్వనస్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అప్పుడు యవ్వనస్తుడు ఏం కలిగి ఉండాలి? 1 పేతురు 2:9 ప్రకారము ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ చదువుదాం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ఏర్పరచబడిన వారు. ఎవరంట? ఏర్పరచబడిన వారు. చాలు గమనించాలి. అంటే ఏర్పరచబడిన వారు అంటే ఈ లోకాన్ని నుంచి ప్రత్యేకపరచబడిన వారు. అంటే యవ్వనస్తులు ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన వ్యక్తులు. అందుకే ఈరోజు ప్రపంచం వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది. ఒక రాజకీయ నాయకుడు వాడి మీదే ఫోకస్ చేస్తున్నాడు, ఒక ఉగ్రవాది వాడి మీదే ఫోకస్ చేస్తున్నాడు. కంపెనీ కూడా యవ్వనస్తులే కావాలని ఫోకస్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ యవ్వనస్తులు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రపంచంలో వారు మాత్రం ఒక ప్రత్యేకమైన వ్యక్తులు, బలవంతులు, అన్నిటిని సాధించగలిగిన వారు. సాతాను వారుకున్న ఈరోజు యవ్వనస్తులు తప్పిపోవటానికి కారణం ఏంది అని అంటే,
వాడు ఫోకస్ అంతా ఎవరి మీద అంటే యవనస్తుల మీదే. వాడు యవ్వన కాలంలో మిమ్మల్ని పాడు చేయాలని, యవ్వన కాలంలో మీ జీవితాన్ని నాశనం చేయాలని, యవ్వన కాలంలో యవ్వన ఇచ్చల్ని నీ పట్ల నెరవేర్చుకోవాలని ఈరోజు సాతానుడు ఎన్నుకున్న ఈరోజు వ్యక్తులుగా ఉంటున్నారంటే యవనస్తులే. గమనించండి, కుటుంబంలో ఉన్న ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్న యవనస్తులు ఈరోజు పాడైపోవటానికి కారణం ఏం తెలుసా? ఈరోజు సేవకులు కుమారులు కూడా ఈరోజు పాడవటానికి కారణం ఏం తెలుసా? అపవాది వాడి మీద ఫోకస్ చేస్తున్నాడు. అందుకే ఈరోజు ప్రపంచం గమనించాలి, ప్రపంచం అంతా ఈరోజు యవనస్తుల చేతిలోనే ఉంది. ఇంతకుముందు ఇంట్లో టీవీ ఉండేది కష్టం, ఈరోజు చేతిలో ఉంటుంది టీవీ. ఈరోజు పాడవటానికి సాతానుడు ఎన్నో అవకాశాలు కలుగు చేస్తున్నాడు. యవ్వనస్తుని ఎలా పాడు చేయాలని, యవ్వనస్తుని ఎలా మరి తన వైపుకు తిప్పుకోవాలి, తన కార్యాలు ఎలా పూర్తి చేసుకోవాలని చెప్పి ఈరోజు యవ్వనస్తుల్ని పాడు చేస్తున్నాడు. అయితే దేవుడైతే యవ్వన కాలంలో, ఈరోజు మన యవ్వన కాలంలో మన జీవితాన్ని ప్రత్యేకపరచుకోకుండా ప్రత్యేకత జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. సంసోను ప్రత్యేకపరచబడిన వాడు తన జీవితాన్ని ప్రత్యేకపరిచిన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తన జీవితం ఏమైంది? చివరికి సిగ్గు పాలైంది, ఎగతాళి పాలైపోయింది. ఎందుకు? పనికిరాని ఒక దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎన్నుకున్నాడు. దేవుడు ఒక ఉద్దేశంతో ఎన్నుకున్నాడు, ఫిలిష్తీయులను జయించటానికి, ఇశ్రాయేలు జనాలను విడిపించడానికి దేవుడు ఎన్నుకున్న ఒక న్యాయాధిపతి. అయితే ప్రత్యేకపరిచాడు దేవుడు. తల్లి గర్భము నుండే అతను ప్రత్యేకపరిస్తే ఆ ప్రత్యేకతని గుర్తెరగలేకపోయాడు. ఈరోజు యవ్వనస్తులు ప్రత్యేకపరచబడిన వారు. ఆ ప్రత్యేకత మనం గుర్తెరగాలి. నేను పడిన వాడిని అని చెప్పి ఆ ప్రత్యేకతను గుర్తెరగాలి. నేను మా అమ్మకి మా నాన్నకి ఒకే కొడుకుని. మా అమ్మ టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా పనిచేస్తున్నది. మా నాన్న పంచాయత్ బోర్డులో పనిచేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మా ఇంట్లో. సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు, స్టేట్ గవర్నమెంట్ జీతాలు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత నేను మా అమ్మకి పుట్టాను. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించిన వాడిని. 14 సంవత్సరాలు అన్ని దేవతలను కొలిచింది, 14 సంవత్సరాలు అన్ని గుడులకు వెళ్ళింది. చివరికి తిరుపతికి వెళ్ళి ఆ బండమైన అన్నం తిన్నప్పుడు నేను పుట్టానని మా అమ్మ నమ్ముద్ది. ఇప్పుడు కూడా మా అమ్మ రక్షణ లేదు, ఇప్పుడు కూడా మా అమ్మ రక్షించబడలేదు. అయితే మా అమ్మ అలా నన్ను కన్న తర్వాత ఆమె పెంచిన విధానం చూస్తే ఒక కొడుకు అని చెప్పి కింద కూడా పడనీయకుండా అప్పుడే దాదాపు 40 సంవత్సరాల ముందే మా ఇంట్లో ఇంచుమించు 30,000-40,000 దాకా మా ఇంట్లో ప్రతి నెల మా ఒక రాబడి ఉండేది. 40 సంవత్సరాల ముందు ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్, స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్, ఇంక నా వెనకలే ముందులే అలా పెరిగిన. అయితే నాకు చెప్పేవారు లేరు, నాకు గైడ్ చేసేవారు లేరు, నాకు ఎవరు కూడా ఇది మంచి చెడ్డని తెలియపరిచేవారు లేకుండా మా అమ్మ మా నాన్న నన్ను ఎలా పెంచారంటే విచ్చలవిడిగా పెంచారు. చిన్న వయసులోనే 16 వయసులోనే అన్ని అలవాట్లకి ఫ్రెండ్స్తో చేరి అన్ని అలవాట్లు నేర్చుకున్నా. నేను తాగుడు నేర్చుకున్నా, మావా వేసేది నేర్చుకున్నా, ఆ నుంచి సిగరెట్ నేర్చుకున్నా. మరి ఇంకా చెప్పాలంటే యవ్వనస్తులతో చేరి యవ్వన కాలంలో ఎలా డబ్బు సంపాదించాలని ఆలోచించి 19 సంవత్సరాలకంత దొంగ నోట్లు మార్చా. ఎస్విఎం బైబిల్ టీవీ అని నా ఛానల్ ఉంది, ఆ ఛానల్ నా సాక్ష్యం ఉంటుంది. 19 సంవత్సరాలకంత దొంగ నోట్లు మార్చా. 19 సంవత్సరాలకు దొంగ నోట్లు మార్చుతూ నేను వడ్డీలకి ఇస్తున్నా. నాకు ఎవరు చెప్పినోళ్ళు లేరు, ఎవరు నాకు ఇది మంచి చెడ్డని చెప్పి నా దగ్గరికి వచ్చి ఎవ్వరు కూడా నాకు చెప్పి నన్ను నడిపించిన వాళ్ళు లేరు. నా బ్రతుకంతా విచ్చలవిడిగా తాగా, అంత ఖర్జే. నాతో ఎప్పుడు 2-3 ఎప్పుడు తిరుగుతుంటారు. ఎందుకంటే నేను అన్ని వాళ్ళకి తీసిస్తుంటా, ఎక్కడ పోయినా వెంట పెట్టుకొని పోతా. అలా బ్రతుకుతున్నా. ఒక గమ్యం అంటే నా జీవితాన్ని గురి ఏందని కూడా నాకు తెలియదు. అసలు నేను ఎందుకు పుట్టినానని కూడా నాకు తెలియదు. అసలు మా అమ్మ మా నాన్న ఎందుకు అసలు వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే చివరికి 23 సంవత్సరాలకి నన్ను ఎందుకురా కన్నాను నా బిడ్డనని మా అమ్మ మా నాన్న ఏడిచిన దినాలు ఉన్నాయి. నేను పుట్టలేదని, గర్భఫలం లేదని ఏడిచినారు. కానీ పుట్టిన తర్వాత 22 సంవత్సరాల నుంచి దాదాపు 28 సంవత్సరాల దాకా
మా అమ్మ మా నాన్న ఏడిపించిన వాడిని. మా అమ్మ మా నాయన ప్రతిరోజు ఏడిచేవారు. నేను వచ్చేది నైట్ 1 గంటకి, బుర్రు తాగుతా వచ్చి నేరుగా వచ్చేది ఇంటికి వచ్చి అప్పుడు వచ్చి తలుపు తడతా. మా అమ్మ వేదన పడేది, ఏడ్చేది. నా కొడుకు ఏంది ఇలా అయిపోయింది అని ఏడ్చేది. అలా అయినా నా పెళ్లి చేస్తే నేను బాగుపడతానని చెప్పి మా అమ్మ ఏం చేసిందంటే మా మేనత్త కూతుర్ని వివాహం చేసింది. క్రైస్తురాలు. వివాహం జరిగిందేమి హిందువుల వివాహము. క్రైస్తురాలు ఇంటికి వచ్చిన తర్వాత ఆమె బొట్టు పెట్టుకోదు. నేనేమో బొట్టు పెట్టాల్సి ఉంది అన్న. అయితే నేను పెట్టుకోను అన్నది. నువ్వు పెట్టాల్సి ఉంది అన్న, పెట్టించా. నొష్ట బొట్టు కాడి నుంచి అన్ని బొట్లు పెట్టించా. గుడికి రమ్మన్నా నేను రాను, నేను చర్చికి. నువ్వు రావాల్సి ఉందని నేను రప్పించా. గుళ్ళో టెంకాయ కూడా కొట్టించా. ప్రతి శనివారం రోజు మా ఇంట్లో పూజ జరుగుద్ది. ప్రతి శనివారం రోజు పూజలు చేపించా, అన్ని చేపించా. క్రైస్తువుల అమ్మాయిని హిందువుల అమ్మాయిగా మార్చా. ఎందుకు నేను పుట్టాను, ఎందుకు నేను పెరుగుతున్నాను, ఎందుకు అనేది నాకు అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు, అప్పుడు రోజు ఒక దైవజనుడు ప్రాంతంలో వెళ్తున్నాడు. ఆయన సైకిల్ నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోజు జనవరి 1 రోజు మేమందరు కుర్రోళ్ళంతా కలిసి అందరూ ఒక పార్టీ పెట్టుకొని మరి సౌండ్ సిస్టమ్ అంతా పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాం. అందరూ ఆ ఏరియాలో ఉన్న వారికి అందరికీ డబ్బులు ఇంటింటికి వసూలు చేస్తున్న సమయంలో ఆయన కాడ పోయి నేను వసూలు చేస్తున్నా, ఆయన అడుగుతుంటే ఆయన ఉండు నాన్న కూర్చో అన్నాను. వాళ్ళ ఇంటి దగ్గర పోయాను, కూర్చున్నా. వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఆ కుటుంబ ప్రార్థన ఆయన చేసుకొని ఒక 5 నిమిషాలు అయిపించుకొని వచ్చి కూర్చోన్నాడు. డబ్బులు ఇంటికి ఎంత వేసుకుంటున్నాం, మీరు డబ్బులు ఇవ్వండి అన్నా. కూర్చో అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. ఇదే జనవరి కదా, అంతా సెలబ్రేట్ చేస్తున్నాం, మీరందరూ ఇవ్వాలా డబ్బులు. ఇస్తానయ్యా అని చెప్పి డబ్బులు ఇచ్చాడు. ఉదయకాలము మళ్ళా సైకిల్ ఎత్తుకొని పనికి పోతా ఉన్నాడు. నేను వస్తున్నా, మలాద్రి బాగున్నావా అన్నాడు. ఇప్పుడు బలకునోడు బలుగుతున్నాడు ఏందన్నా అనుకొని బాగున్నాను అయ్యా అన్నా. నువ్వు సాయంత్రం ఇంటికి వస్తావా? సరే వస్తాను అన్నా. సాయంత్రం పోయిన వాళ్ళ ఇంటికి కూర్చో అయ్యా అన్నాడు. కూర్చొని నాతో ఒక మాట్లాడినాడు. అయ్యా, ఈ ఈదులో నువ్వంటే ఎవరికి ఇష్టం లేదయ్యా. నువ్వంటే ఎవరికన్నా మాట అంటే ఎంత కోపం వస్తుంది. నువ్వు ఈ ఈదులో నువ్వంటే ఎవరికి ఇష్టం లేదయ్యా. ఏ పిల్లోళ్ళైనా జారాలన్న నీతో వాళ్ళ తల్లిదండ్రులు వద్దంటారయ్యా. ఆ మార్గందయ్య నీ జీవితాన్ని. అయితే నువ్వంటే నాకు ఇష్టమయ్యా. ఎందుకు చెప్పా? యేసయ్యకి నువ్వంటే ఇష్టం కాబట్టి నాకు నువ్వు ఇష్టం అన్నాడు. హల్లెలూయా. ఆ మాట నన్ను ఏం చేసిందంటే, ఈయనేంది ఇట్ట మాట్లాడుతున్నాడు, ఈయన మాట ఏంది అసలు, ఈయన తీరేంది అసలు అనుకొని ఆ మాట నన్ను ఏం చేసిందంటే, నన్ను ఆ నుంచి కదలనీలా నిలబడిపోయా. అవతల ఇంట్లోంచి బైబిల్ తీసుకొచ్చి బైబిల్ ఇచ్చి, ఇది చదువయ్యా, యేసయ్య ప్రేమ అంది అని తెలుసుద్ది అన్నాడు. ఇంటికి పోయిన తర్వాత కూర్చొని బైబిల్ చదువుతుంటే మా భార్య వింతగా చూస్తుంది. ఏమంటే ఒక క్రైస్తవురాలు అమ్మాయిని హిందువులుగా మార్చినాను కదా, వింతగా చూస్తుంది. మా అమ్మ వచ్చింది, రేయ్ ఏందిరా బైబిల్ ఏందిరా, మనం వెంకటేశ్వర మనల్ని కొలిచేవాళ్ళం రా, నువ్వు బైబిల్ ఏందిరా అని చెప్పి మా అమ్మ నన్ను తిట్టింది. అయితే మా ఆవిడ అమ్మన్నది తెలుసా, నన్ను పర్వాలే అత్తని నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి చదువాడా, కూర్చొని చదువు, పైకి పో అని చెప్పి మా ఆవిడ నన్ను ప్రోత్సహించింది. ఆ రోజు సాయంత్రము ఆయన మళ్ళీ వచ్చి నన్ను పిలిచాడు. అయ్యా, నాతో ఒకసారి నా కొడుతూ వస్తావా అన్నాడు. వస్తానన్నా. పోయినా అక్కడ కూర్చొని మీలాగనే కూర్చొని ఉన్నాడు. నేను యవ్వన కాలంలోనే అన్నీ పాడైపోయింది, నా జీవితం నాశనం చేసుకున్నా. అసలు నన్ను ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు, ఎవరు కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. కూర్చొని ఆ యేసుపాదమన్నా అని ఒక ఆయన పాటలు పాడుతున్నాడు. ఆ పాటలు పాడుతుంటే, ఒకవేళ మీరు ఒక పాటలు పాడుతుంటే ఏదో మీరు కలిసి పాడుతుంటారు, కానీ నేను కలిసి పాడటాన్ని నాకు తెలీదు. కానీ ఆ పాటలో మాట అయితే నాతో మాట్లాడుతుంది, ఆ పాటల్లో ఉన్న వచనాలు నాతో మాట్లాడుతుంది, ఆ పాటలో ఉన్న ప్రతి మాట కూడా నాతో మాట్లాడుతుంది. నేను ఏడుస్తున్నా, నాకే తెలియక నేను ఏడుస్తున్నా, నేను తెలియకుండా ఏడుస్తున్నా. అక్కడ నా చుట్టూ వాళ్ళు కూర్చున్నారు. కూర్చొని
నన్ను చూస్తూ వింతగా చూస్తున్నారు, వింతగా చూస్తున్నారు. ఎందుకంటే ఒక హిందూ కుటుంబంలో నుంచి వచ్చినవాడు హిందువుడు, ఈడు క్రైస్తవులు అంటేనే అవనవాడు ఈరోజు వచ్చి కూర్చొని ఏడుస్తున్నాడని చెప్పి నా కూడతో ఉన్నవారు అంతా ఈ వింతగా చూస్తున్నారు. నా పక్కన ఉన్న యవనస్తులు మరి వాళ్ళు ఎంతకాలం నుంచి గుడికి వస్తున్నారు కానీ నన్ను మాత్రం వింతగా చూస్తున్నారు. ఇదంతా అయిపోయింది. లేచిన తర్వాత ఇంటికెళ్ళి మా ఆవిడ్ని పట్టుకొని నేను ఏడిచాను. అమ్మ, ఇన్ని రోజులు నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, ఇన్ని రోజులు నా బ్రతుకుని పాడు చేసుకున్నాను. అసలు నిజమైన దేవుడు, నిజమైన ప్రేమ కలిగిన యేసయ్య అనేది నేను గుర్తెరిగినానని చెప్పి మా ఆవిడతో క్షమాపణ అడిగి, నేను నిన్ను బాధ పెట్టినాను, నేను నిన్ను కొట్టా, నిన్ను అవమానించా, అసలు నిన్ను చేయరాని పనులని చేపించా అని చెప్పి ఆమెతో క్షమాపణ కోరి నేను దాని తర్వాత ఒక 3 నెలలు మందిరానికి వెళుతున్న సమయంలో మా అమ్మ, నాకు 2 కొడుకులు, మా అమ్మ పిల్లలకి ఎంటికలు తీసుకోవాలని మొక్కుబడి చేసుకున్నది. తిరుపతికి పోవాలన్నది. అయ్యా తిరుపతికి పోవాలయ్యా అనేకే నేను రానుమా అన్న. అట్ట కుదరదు, నేను మొక్కు చేసుకున్నా, అది శాపం, కుదరదు అన్నది. సరే పాస్టర్ గారి కాడికి పోయి నేను అడిగా, అయ్యా ఇట్ట అంటుంది మా అమ్మ ఎడ చెయ్యాలన్నప్పుడు, అయ్యా మీ అమ్మ చాలా పట్టుదల మనిషి అయ్యా, మీ అమ్మ ఒప్పుకోదు. అత్తేన పట్టణాన్ని చూడటానికి పౌలు భక్తుడు వెళ్ళాడు. ఆ విగ్రహాలను ఆడొక్కున్న విగ్రహాలన్నీ చూసి ఇది దీనికి పేరు లేదు అని చెప్పి ఆ పేరు లేని దేవుడు ఎవరని తెలియపరిచాడు. చూడటానికి పోయినట్టు పో, నువ్వైతే అవి చెయ్యొద్దు అన్నాడు. నేను మా అత్తగారు ఇంట్లో నుంచి మేము అందరం కలిసి తిరుపతికి పోయాము. 3 రోజులు అక్కడనే ఉన్నాము. మా పిల్లలకి ఎంటికలు తీసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన ఆ నైటు 11 గంటలకు వచ్చాము. 5 గంటలకి మరి లెగిసి నేను మా బామార్ది ఇద్దరం లేచి బాత్రూమ్కి వెళ్ళేసి వస్తున్నాం. మాకు 3 అంతస్తాలు ఇల్లు. ఆ 3వ అంతస్తు ఇంట్లోంచి పొగొస్తూ ఉంది, బయట ఆ కిటికీలోంచి పొగొస్తూ ఉంది. మా బామ్మార్ది చూసి ఏంది పొగొస్తుంది, ఆడేమన్నా పొయ్యి ఉందని అంటే ఏం లేదే అని చెప్పేసి ఇద్దరం పైకి పోతే అక్కడ గడియేసి ఉంది. ఆ గడి తనతో మేము నెడుతున్నాం, తెరిసే కవలా ఆ మంటలు సెలరేగుతున్నాయి. ఆ తలుపు ఇద్దరము పగలగొట్టుకొని లోపలికి వెళ్ళిపోతే అక్కడ మా భార్య అక్కడున్న కిస్నాలు ఎత్తి పోసుకొని నిప్పు పెట్టుకున్నదండి. నేరుగా ఆమెను తీసుకొని నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తీసిపోయి డాక్టర్లు చెప్పారు 80% కాలిపోయింది, ఇంకా మేమేం చేయలేమని చెప్పారు. 80% కాలిపోయింది, ఏం చేయలేమని చెప్పారు. అవతల నేను వెళ్ళి, ఎందుకమ్మా ఇలా చేసావంటే, నాకే తెలియలేదు, ఏదో నన్ను పేరాపించింది, అడిగి పోయించి నాకేదో నన్ను పేరాపించింది, నేను చేసుకున్నానని చెప్పి ఆమె ఏడుస్తున్నప్పుడు, నేను కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు, అనుమానిస్తున్నప్పుడు, బాధ పెట్టినప్పుడు చేసుకుంది. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నా జీవితం చక్కబడింది అనుకునేటప్పుడు, నా జీవితం బాగుపడింది అనేటప్పుడు నా జీవితమే కోల్పోయినండి. ఆమె చనిపోయింది సాయంత్రకంతా చనిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, యవనస్తుడా, నిన్ను దేవుడు ఎందుకని రక్షించాడు? ఈరోజు మళ్ళా దేవుణ్ణి అయితే నేను వదిలిపెట్టలేదండి, దేవుల్లో కొనసాగాను. నాకు దేవుడు మళ్ళా జీవితాన్ని మళ్ళా అనుకరించాడు. ఈరోజు దేవుడు పరిచర్యకని నన్ను, నా కుటుంబాన్ని పిలుచుకొని సిఎంసి హాస్పిటల్ అని రాయవేలు ప్రాంతంలో దాదాపు 33,000 రూపాయల జీతం పనిచేస్తున్న నేను
ఆడ ఆ నుంచి రిజైన్ చేసుకొని ఈ ప్రకాశం జిల్లా లింగనపాలెం ప్రాంతానికి వచ్చి ఈరోజు 3 మందిరాలు సొంత మందిరాలు ఈరోజు నా ఇండిపెండెంట్గా సొంత మందిరాలు ఈరోజు కట్టుకొని 3 ఊర్లో లింగనపాలెం, అయినకోట, తోమోటవరపాలెం అని 3 ఊర్లో ఈరోజు పరిచర్య జరుగుతుంది. నాకు 4 పిల్లలు. నా 4 పిల్లలు కూడా ఈరోజు ఒకడేమో చెన్నై అపోలో హాస్పిటల్లో బిఎస్సి నర్సింగ్గా ఉండి ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకొకడేమో చెన్నై బిఎస్సి చదువుతున్నాడు, ఒక హాస్టల్లో ఉంటున్నాడు మెడికల్ కాలేజీలో. ఇంకొక అబ్బాయి ఏమో మరి ఇప్పుడే 12th అయిపోయి బైబిల్ ట్రైనింగ్ కొరకు సిద్ధపడుతున్నాడు. అమ్మాయి ఏమో +2 చదువుతుంది. నాకు 4 పిల్లలు. నా జీవితము దేవుడు ఎట్ట మార్చాడండి. యవ్వన కాలము నువ్వు పోగొట్టుకున్నావనుకో, యవ్వన కాలంలో నువ్వు ఎందుకు దేవుడు నిన్ను యవ్వన కాలంలో నడిపించున్నాడు, యవ్వనస్తుడిగా నీవు ఎందుకు రక్షించినాడు, దేవుడు ఎందుకు ఇంత దూరంగా నిన్ను ఈ మందిరానికి తీసుకొచ్చినాడు అనేది నువ్వు గుర్తు ఎప్పుడు ఎరుగుతావో దేవుని చేతిలో బలమైన ఆయుధంగా నువ్వు వాడబడతావు. హల్లెలూయా. నేను ఎప్పుడైతే దేవుని గుర్తెరిగారో, ఎప్పుడైతే నేను దేవుడు నన్ను రక్షించిన ఆ విధానాన్ని నేను అనుభవించి దేవుడు ఎందుకు నన్ను రక్షించినావు ప్రభువా అని నేను గుర్తెరిగినప్పుడు దేవుడు నన్ను సేవకుడుగా ఆయన సేవ చేయటానికి నన్ను రక్షించినాడనేది నేను తెలుసుకోగలిగినాను. నా యవ్వన కాలాన్ని నేను పాడు చేసుకున్న సమయంలో దేవుడు నన్ను రక్షించి ఈరోజు అనేక యవ్వనస్తుల్ని ఈరోజు దేవుళ్ళని నడిపించే ఒక పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు ప్రత్యేకపరుచున్నాడు. ఈరోజు నుంచి, ఈ సంవత్సరం నుంచి నువ్వు ప్రత్యేకపరచుకో. ఈ 2024 నుంచి నువ్వు ప్రత్యేకపరచుకో. స్నేహితుల కానించి ప్రత్యేకపరచుకో, అలవాట్ల నుంచి ప్రత్యేకపరచుకో. అన్నిట్లో నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నిన్ను చూస్తే వాడు కాదురా, ఆ రాజేష్ కాదురా, ఆ లుదియా కాదురా, ఆ స్టెల్లా కాదురా. ఒక ప్రత్యేకత కానొస్తుంది. ఆమె ఎంతో మార్పు వచ్చింది, ఆమె ఎంతో మారిపోయింది అనే రీతిగా నువ్వు ప్రత్యేక జీవితాన్ని జీవించాలి. నువ్వు ఈ జీవితాన్ని కలిగి ఉంటే నిన్ను దేవుడు బలమైన ఆయుధంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఇది మొదటిగా. రెండోదిగా ఏం కలిగి ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏంది? పరిశుద్ధత. గమనించాలి. హోలీ అని అంటే మరి గమనించాలి. 1 దశలోనికీయులు 4:7 అక్కడ పరిశుద్ధత కొరకే మిమ్మల్ని నేను పిలుచున్నాను అని దేవుడు అంటాడు. ఆ మాట చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ ఎందుకంట? అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు, పరిశుద్ధులుగా. ఈరోజు నువ్వు పిలువబడి ఉన్నావు. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఎన్నుకున్న వారు కొందరే. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. రెండోదిగా పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుడు నిన్ను నడిపించున్నాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్. పరిశుద్ధమైన జీవితం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధమైన జీవితము మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, మొదటిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనం తీర్మానం తీసుకోవాలి. ఏ తీర్మానము? ఎటువంటి తీర్మానము? నేను 2 తీర్మానాలు చెప్తా. ఒక తీర్మానమేమో ఒక గర్భిణీ స్త్రీ తీర్మానం, ఒక తీర్మానమేమో ఒక యవ్వనస్తుడి తీర్మానం. ఈ 2 తీర్మానాలు ఎటువంటి అంటే, ఈ గర్భిణీ స్త్రీ తీర్మానం ఎట్టుంటుందంటే, దాదాపు నిండు 9 నెలలు అయిన తర్వాత మరి ప్రసవానికి వెళ్ళినప్పుడు ఆమెలో కలిగే బాధ ఎటువంటిది ఉంటుందంటే, ఆమె చచ్చి బ్రతుకుతున్న సమయంలో ఆమె ఆ బిడ్డను కనలేక మరి భారంగా బాధతో అనుకునే సమయంలో ఆమె అనుకునే తీర్మానం ఏంటంటే, ఈ బిడ్డతో నేను ఆపుకోవాలి, ఇంకొద్దు, నాకు ఇంకొద్దు, ఈ బాధ నేను పడలేను అని ఏమనుకుంటుందంటే తీర్మానం చేసుకుంటుంది. ఆ బిడ్డ బయటపడిన తర్వాత, బిడ్డ ప్రసవించిన తర్వాత అది మర్చిపోద్ది, ఆ బాధ ఉండదు. మళ్ళా 2వ బిడ్డకో 3వ బిడ్డకు తయారవుద్ది. ఆమె తీర్మానం ఎటువంటిది? స్థిరంలే. ఈ యవనస్తుడి తీర్మానం, బండిలో పోతా ఉంటాడు, సడన్గా ఒక యాక్సిడెంట్ చూస్తాడు. యాక్సిడెంట్ చూసిందో, అబ్బా
వాడు ఎంత వేగంగా వచ్చి యాక్సిడెంట్ అయిందిరా, అబ్బా ఈ రోజు నుంచి నేను వేగంగా వెళ్ళకూడదు, ఇంకా నేను 30 మీద దాటకూడదు అనేసి వాడు ఆ రోజంతా 30, 40 వెళ్తాడు. ఒక్కరోజు, 2 రోజులు, 3వ రోజు అది మర్చిపోతాడు. ఎత్తు 70, 80 మీద వెళ్తుంటాడు. వీడి తీర్మానం ఏంది? మర్చిపోయిన తీర్మానం. ఈ తీర్మానం ఉండకూడదు. పరిశుద్ధత అన్నప్పుడు దానియేలు తీర్మానం. దానియేలు పరిశుద్ధంగా బ్రతుకుటానికి అతను తీర్మానం చేసుకున్నాడు. ముట్టకూడదు అనుకున్నాడు, ముట్టలా. కొన్ని సమయాలలో తీర్మానములో మనము కరెక్ట్గా ఫాలో అవుతామా అన్నప్పుడు అవము, పడిపోతాం. అయినను నీతిమంతులు 7 సార్లు పడినను తిరిగి లేగస్తాడు. ఆ వాక్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని మరలా తీర్మానాన్ని పట్టుకొని కొనసాగుతుండాలి. అంతే. చేయకూడదు అనుకొని తీర్మానించిన తర్వాత ఒకవేళ పడిపోయినా, ఒకవేళ తిరిగి లేచి మళ్ళా దాన్ని పాటిస్తున్నప్పుడు ఒక రోజు నీకు విజయం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. ఇదేమో పరిశుద్ధత అన్నట్టు, ఇదిగో నేను వేసుకున్న తెల్ల సొక్కాలా కాదు పరిశుద్ధత అనేది. ఈరోజు వేసుకున్న తెల్ల సొక్కా వేసుకున్నట్టు ఆ తెల్లగా పరిశుద్ధంగా ఒక్క రోజుతో కలిగేది కాదు. నీ జీవితంలో ప్రతిరోజు నువ్వు పరిశుద్ధపరచుకుంటా ఉండాలి. ప్రతిరోజు నువ్వు ఏ అలవాట్లయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడో, ఏ కార్యాలైతే నువ్వు వదలాలో వాటిని ప్రతిరోజు నువ్వు విడవటానికి నిన్ను ప్రయత్నం చేసుకుండాలి. ఇది ముందు తీర్మానం. రెండోది ఏముండాలంటే, రెండోదిగా వాక్యం సెలవిస్తుంది 1 తిమోతి 4:7 అక్కడ ఏముండాలంట, రెండోది ప్రయత్నించాలి. చదువుమా, విసర్జించు. దేవభక్తి విషయములో నీకు నీవే. ఈ మాట ఎట్టుంటుందంటే గమనించాలమ్మా. ఈ మాట ఇంగ్లీష్లో ట్రై అని ఉంటుంది, తమిళ ఎట్టుంటుందంటే ముయర్చి అని ఉంటుంది. అర్థమవుతుందా? ముయర్చి అని ఉంటుంది అంటే ప్రయత్నం చేయి అని ఉంటుంది. ఇంగ్లీష్లో ట్రై అని ఉంటుంది. అప్పుడు భక్తికి తగినట్టుగా రెండోదిగా నువ్వు పరిశుద్ధంగా బ్రతకటానికి యవ్వనస్తులైన నీవు, యవ్వన కాలంలో కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇది నేను బ్రతకగలుగుతానా? ఇదేందిరా, అన్ని దేవుడి కాడ ఒక పద్ధతి అయితే మన దేవుడి కాడ ఏందో ఈ పద్ధతులు, ఈ క్రమాలు, ఈ నిష్ఠత మనకేంద్రా అనిపిస్తుంది. అయితే గమనించాలి, ఇది చేయగలుగుతావంటే చేయగలుగుతా, నేను జయించినాను కనుక మీరు కూడా జయించండి అని యేసుక్రీస్తు అంటున్నాడు. అప్పుడు మనకు ప్రయత్నం ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. పరిశుద్ధంగా బ్రతకటానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏదైతే విడవలేకపోతున్నామో దాన్ని వదిలిపెట్టడానికి దానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పడినా లేస్తూనే ఉండాలి. పడిపోయిన స్థితిలో ఉండేవాడు నీతిమంతుడు కాదండి, పడినా లెగిసేవాడే నీతిమంతుడు. అదే వాక్యం సెలవిస్తుంది. రోజు మనం పడినమా తిరిగి లేయి, నిన్ను నువ్వే ఒకరొచ్చి లేపాలా, ఒకరొచ్చి నిన్ను నడిపించాలా, ఒకరొచ్చి నిన్ను మరి ప్రోత్సహించాలా, ఒకరొచ్చి నిన్ను వచ్చి బలపరచాలా అనేది కాదు. ఎంతకాలం అండి ఒకరొచ్చి నిన్ను బలపరుస్తారు? ఎంతకాలం అండి ఒకరొచ్చి నిన్ను ప్రోత్సహిస్తారు? ఎంతకాలం అండి ఒకరొచ్చి నిన్ను నడిపిస్తారు? నువ్వే నడవాలి, నువ్వే బలపడాలి, నువ్వే సాధనం కావాలి. అప్పుడు పరిశుద్ధతలో నువ్వు ముందుకు అవుతావు. అప్పుడు పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. ఈరోజు పరిశుద్ధత నేను ఉండలేకపోతున్నా, కష్టంగా ఉందంటే ప్రయత్నం చేయి. చదువుకు వెళ్తున్నావు, చదువుకోబోతున్నావు, అక్కడ రాకపోయినా ఐవర్ ఏం చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, నువ్వు ప్రయత్నిస్తున్నావు, ఎగ్జామ్లో పాస్ అవుతున్నావు. ఎందుకు పరిశుద్ధమైన జీవితంలో నువ్వు పాస్ అవ్వలేకపోతున్నావు? ఎందుకు ఈ పరిశుద్ధమైన జీవితంలో ప్రయత్నించలేకపోతున్నావు? సిన్సియారిటీ లేదు నీకు, దాని మీద శ్రద్ధ లేదు, దాని మీద నువ్వు దేవుడి కోసం బ్రతకాలనే తీర్మానం లేదు. ఆమేన్. నీలో ఉంటే నువ్వు ప్రయత్నం చేస్తావు, నేను బ్రతకాలరా, నేను బాగా గమనించాలి. ఒక అబ్బాయిని ఇటీవలే నేను పోయిన వారం హాస్పిటల్కి, పోయిన 15 రోజులు హాస్పిటల్కి తీసిపోయాను. ఆ అబ్బాయి అంతకుముందు నేను బతకను అంటున్నవాడు. అటువంటి వాడు డాక్టర్ కాడికి వెళ్ళాడు. డాక్టర్లు అన్ని టెస్టులు చేశారు. అన్ని చేసిన తర్వాత నీకేమవుదయ్యా, నువ్వు ఈ మందులు వాడితే, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే, నేను చెప్పిన ఉదయకాలం ఇవన్నీ నువ్వు చేస్తే నువ్వు ఇంకా 10 సంవత్సరాలు బ్రతుకుతావు అని చెప్పి డాక్టరు కొన్ని మాటలు ఆయనకి అడ్వైస్ ఇచ్చినప్పుడు అతని హృదయం ఏం కలిగిందంటే సంతోషం కలిగి ఇంకా బ్రతకాలా, నేను చచ్చిపోను అనే ఆసక్తి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఉదయకాలమే లేస్తున్నాడు. ఉదయకాలమే లేచి ఆ డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజ్ అన్నీ చేస్తున్నాడు.
కరెక్ట్గా మందులు ఎత్తుకుంటున్నాడు. ఆయన ఏ అయితే అన్నీ చేయమంటాడో అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక 2 రోజుల ముందు నేను కానొచ్చి ఎట్టుందయ్యా అని అడిగా. బాగుందయ్యా, ఇప్పుడు నాకు ఆయాస పోయిందయ్యా, నేను బ్రతకతా, నేను ఒక నమ్మకం వచ్చేసిందయ్యా అని నేను అన్నాను. ఆ డాక్టర్ చెప్పిన అన్నీ నువ్వు చేస్తున్నావంటే చేస్తున్నానయ్యా అన్న. ఇప్పుడు అతనికి ఎందుకు నేను చేస్తున్నానన్నాడు, చేస్తున్నాడు కూడా. కారణం ఏంటంటే అతను బ్రతకాలనే ఆశ కలిగింది కాబట్టి, అతను ఇంకా 10 సంవత్సరాలు ఉండాలనే ఆశ కలిగింది కాబట్టి, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలని నీలో ఆశ ఉంటే, నీలో ఆ ఆసక్తి ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా! దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మనకు ఆ ఆశ, ఆ ఒక పట్టుదల ఈరోజు లేక ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, మనము దేవుడు కోసం బ్రతకలేక, నేను పాపం జయించలేకపోతున్నా అని చెప్పి మనము ఆ పాపంలోని నిలబడిపోతున్నా, ఆ పాపంలోని కొనసాగుతున్నాం. కారణం ఏంటంటే అదే, ఒక పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల నీలో ఉన్నప్పుడే నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా! ఉద్దేశించి ఏమని ఉద్దేశించాడు అంటే, అతను ఉద్దేశించాడు దేవుని కోసము బ్రతకాలని, పరిశుద్ధంగా ఉండాలని ఉద్దేశించాడు. వేడుకునగా దానియేలుకు దేవుడు సహాయం చేశాడు. గమనించాలమ్మా, ఎప్పుడైతే ఉద్దేశించాడో దేవుడు కూడా అతనికి సహాయం చేశాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా బ్రతకాలని నీకు అనిపిస్తుందో, నీలో కలుగుద్దో, దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. నువ్వు ఆ తీర్మానం నీ కాడ ఉండాలి, ఆ ప్రయత్నం నీ కాడ ఉండాలి. అప్పుడు పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. ఇది కలిగి ఉండాలి. మూడవదిగా ప్రవర్తన. యవ్వనస్తులు మూడవదిగా కలిగి ఉండాల్సింది ఏంటంటే ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలండి. యవ్వన కాలంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈరోజు యవ్వనస్తులలో మంచి ప్రవర్తన లేవు. ఈరోజు మరి సంసోను ఒకరు కాదు, 3 అమ్మాయిలు. తిమ్నాతులో ఒక అమ్మాయి, మరి గాజా వేసి ఒక అమ్మాయి, మరి దెలీలా, 3 అమ్మాయి. ఎవరికి? సంసోన్కి. ఈరోజు యవ్వనస్తులకి ప్రవర్తనలో విషయంలో ఎంతోడమ్మా, 7వ తరగతోడు లవ్ లెటర్ రాస్తున్నాడు, 10వ తరగతోడు SMS చేస్తున్నాడు, 12వ తరగతోడు పోతున్న అమ్మాయికి సైట్ చేస్తున్నాడు, సైట్ కొడుతున్నాడు. ప్రవర్తనలో మంచి గుడ్ ప్రవర్తన ఉండాలి నీ జీవితంలో. షార్ట్గా చెప్తున్నా, నేను వివరించడానికి టైం లేదు. యవ్వనస్తులకి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నీ ప్రవర్తన చూసి నువ్వు ఒక మంచి దేవుని బిడ్డవనే ఆ లక్షణము చూపించాలి ప్రజలకి. ఒక అబ్బాయి అంటున్నాడు, నా ఇష్టం నా జీవితం. ఏందిరా కుక్క బీకినట్టు ఉంది నీ నెత్తి అని నన్ను అడిగా. వాళ్ళ అమ్మకాడికి పోయి పాస్టర్ నన్ను అన్నాడు, ఏమ్మా నాకేం కట్టింగ్ ఆయన ఇస్తుండా, నా జీవితం నా ఎంటుకలు నా ఇష్టమ్మా అని పోయి వాళ్ళ అమ్మకాడు చెప్పాడు. ఒక అమ్మాయి ఇలాగనే, నేను చర్చిలో ఖచ్చితంగా అడుగుతానండి, మా చర్చిలో అమ్మాయి టైట్ జీన్స్ చేసుకొని మందిరానికి వచ్చింది. సైట్ చేశాను, అమ్మా ఇది మీ తమ్ముడి ప్యాంటా అని అడిగా. నీ గుడ్లు మీ అమ్మ తీసిచ్చేది లేదా అని అడిగా. అని వాళ్ళకే వెంటనే ఏడిసి గమ్ము ఉన్నది. పోయింది వాళ్ళ అమ్మకాడికి పోయి, పాస్టర్ గారు అన్న తీసుకొని వచ్చినావు అని తిట్టిండు అని అడిగి. ఆ తల్లి మంచిది కాబట్టి తిట్టగా, ఏంది గలీజ్గా ఈ గుడ్డలేంది, ఏంది అవతారం అసలు అన్నాడు. నీ ప్రవర్తన చూసి, ఇంకా చెప్పాలంటే యవ్వనస్తురాలకి నేను చెప్పిన ముఖ్యంగా, నీ ప్రవర్తన బట్టి నీ సాక్ష్యం ఉండాలి. నువ్వు వేసుకునే గుడ్ల బట్టి నీ సాక్ష్యం ఉండాలి. మన అపీరియన్స్ ఏం చేస్తుందంటే మనం ఏందనేది ఇతరులకి బోధిస్తుంది. మన అపీరియన్స్ ఏందని మనల్ని చూపిస్తుంది. ఈరోజు మన డ్రెస్ కోడ్ ఎట్టుందనేది ఇతరులకు తెలవాలంటే నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి, నీ డ్రెస్ కరెక్ట్గా ఉండాలి. నువ్వు బాగా మంచిదానివే, పవిత్రమైన దానివే అయితే నీ డ్రెస్సును బట్టి ఏమంటారు తెలుసా, అబ్బా ఆమె గుడ్లు చూడు, అది పద్ధతి అయింది అయితే కదరా అని అంటారు. అప్పుడు మన ప్రవర్తన ఎట్టుండాలంటే గుడ్డుగా ఉండాలి, మంచిగా ఉండాలి మన ప్రవర్తన. నీ ఇష్టమైతే అన్నీ నువ్వు చేస్తావా, నా ఇష్టం నా జీవితం అనుకున్నావు. సంసోన్ జీవితం ఏమైంది తెలుసా, అమ్మాయి కాడ అమ్మ కాడికి పోయాడు, ఏమా నాకు పెళ్లిస్తుల కుమార్తె నాకు కావాలి, ఆ అమ్మాయి నాకు ఇష్టము అని అంటారు. అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, వద్దయ్యా సున్నతి లేని ఆ జాతి వద్దయ్యా, మనకి ఆ అమ్మాయి వద్దయ్యా అని వాళ్ళు అంటారు. కానీ ఈడేమంటాడు తెలుసా, తమిళ్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఆ మాట ఎట్టుంటుందంటే, ఇంగ్లీష్లో అసలు ఆ మాట ఫార్ సీ లుక్ గుడ్ టు మీ అని, అంటే నా కంటికి ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఈరోజు యవ్వనస్తులకి కంటికి అమ్మాయి అందంగా ఉంది, యవ్వనస్తురాలకి అబ్బాయి నా కంటికి అబ్బాయి నాకు అందంగా ఉన్నాడు.
ఈరోజు ఒక అమ్మాయి, అమ్మ నీకు ఏం నచ్చిందమ్మా ఆ అబ్బాయి ఇక్కడంటే, ఎంటికలు నచ్చినాయి నాకు, భలే ఉన్నాయి. ఎంటికలు నచ్చినాయా? ఇంకొక అబ్బాయిని అడిగితే, అయ్యా నీకు ఏం నచ్చింది ఆ అమ్మాయి ఇక్కడ ఒక్క నవ్వేస్తే అట్లా నా గుండె జారిపోతాడు అయ్యా. దేనికి జారిపోయేది గుండె కాదు, నీ జీవితమే జారిపోతుంది. ఈరోజు తల్లిదండ్రులు చెప్తున్నా తల్లిదండ్రుల మాట వినేది లేదు, తల్లిదండ్రులు గౌరవించేది లేదు. ఒక మాట నేను అడుగుతాను, గమనించండి. చిన్నప్పుటాంచి నీకు మంచి సెరాయి, మంచి సొక్కాయి, మంచి గుడ్డలు అన్ని నీకు మంచి 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 అని నిర్ణయం చేసి తీసిచ్చే తల్లిదండ్రులు, నువ్వు పెద్దరిగిన తర్వాత 18 సంవత్సరంలో మంచి భర్తను వెతికిలాడి ఈరా, మంచి భార్యను వెతికిలాడి ఈరా. నువ్వు మంచి స్కూల్ చదవాలని మంచి స్కూల్ వెతికిలాడుతున్నారు, మంచి డ్రెస్ వేయాలని మంచి డ్రెస్ వెతికిలాడిస్తున్నారు. అన్ని వెతికిలాడిచ్చే తల్లిదండ్రులు ఎందుకు మీ జీవితం గురించి మంచి నిర్ణయం తీసుకోరనేది ఒక నమ్మకం నీలో లేదు. నా ఇష్టం, నా జీవితం నేను డిసైడ్ చేసుకోవాలి. అంతకుముందయ్యా నువ్వా డిసైడ్ చేసుకోకూడదా? ఎవడు నీకు చదువు ఇచ్చింది? ఎవడు ఆ చదువు కావచ్చు? కష్టపడి తల్లిదండ్రులు రక్తం కార్చి చెమట కొడిచి తల్లిదండ్రులు సంపాదించి నువ్వు ఆస్తులు ఉంటే నా బిడ్డ అట్టుంటారని 10 సార్లు నేను డబ్బులు పంపించి అన్ని ఈ రీతిగా చేసే తల్లిదండ్రులు నీకు అక్కర్లేదు నీ వివాహంలో. ఈరోజు యవ్వనస్తులు నాకు తెలుసు వెంటనే సాంబరి పెంచిన తల్లిదండ్రులు, నీకు తెలియదు మమ్మీ, నీకు తెలియదు డాడీ, నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? ఏది తెలుసు? జీవితాన్ని నాశనం చేసిన తెలుసు అంతే. నీ బ్రతుక్కి అన్ని కావాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు నీకు అవసరంలే. నీ మేలు కోరిక తల్లిదండ్రులు, ఈ లోకంలో నీ మేలు కోరిన ఒకే ఒక వ్యక్తి నీ తల్లిదండ్రులు మాత్రమే. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు మాత్రమే, ఎవరులే. అన్నదమ్ముల్లో కూడా స్వార్థం ఉంటుంది, అప్పచెల్లెలో కూడా స్వార్థం ఉంటుంది. తల్లిదండ్రులు మాత్రం. నా తండ్రికి ఉండే భావం ఏంటి తెలుసా? నేను ఎంతో నాకంటే అంతకో నా బిడ్డ అవ్వాలని కోరుకునే ఒకే వ్యక్తి తండ్రి. తల్లిలో ఏముంటుంది తెలుసా? నా బిడ్డ ఎప్పుడు, నా కడుపు ఎంత చల్లగా ఉందో నా బిడ్డ కూడా చల్లగా వాడు బ్రతుకుండాలని కోరుకునే తల్లి. హల్లెలూయా. రోజు ఆ తల్లిదండ్రులు గౌరవించకుండా, ఆ తల్లిదండ్రుల్ని లెక్క చేయకుండా, ఆ తల్లిదండ్రుల్ని ఈరోజు అవమానిస్తున్నా బ్రతుకులు, జీవితాలు నాశనం అవుతాయని బైబిల్లో ఉంది. అటువంటి వారు తన లైఫ్లో ఏది కూడా సాధించలేరు. తల్లిదండ్రులను బాధ పెట్టి, తల్లిదండ్రులు వేదన పెట్టిన సంసోన్ జీవితం ఏమైంది? తల్లిదండ్రులు విన్న సంసోన్ జీవితం ఏమైంది? చివరికి పిండి రుబ్బుకుంటున్నాడు, చివరికి 2 కనుగుడ్లు బీకి ఉన్నాడు, చివరికి అతను చచ్చాడు, కోడతో ఉన్న ఫిలిష్తీయులను కూడా చంపుకున్నాడు. ఏం సాధించాడు? ఈరోజు ప్రియమైన సహోదరుడా, నీ మంచి ప్రవర్తన, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ డ్రెస్సులో, నువ్వు మాట్లాడే విధానంలో, నువ్వు నడుచుకునే అన్నిట్లో మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. నువ్వు వాడబడే పాత్రగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. 2, 3, 4వదిగా ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ఆ మాత్రం చదువుకుందాం. 4వదిగా దేవునికి గమనించాలి, ఒక ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్క యవ్వనస్తుడి మీద. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయంలో 41వ వచనం కూడా చదువుతాం. ఆ మాట కూడా చదువు. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందిస్తున్నాను, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిత్యముగా వాడిని నాటించాలి. ఈ మాట ఆ మాట కానీ ఈ మాట కానీ దేవుడు ఎందుకు అంటున్నాడు అనే వివరణ నేను చెప్తాను, క్లుప్తంగా చెప్తాను, గమనించాలి. ఇక్కడ ఈ 32వ అధ్యాయం అంతా కూడా ఇంటికి పోయి చదువుకోండి. 32వ అధ్యాయంలో అక్కడ యెరెమీయాతో వచ్చి దేవుడు మాట్లాడతాడు. ఏమని అంటాడే, అయ్యా యెరెమీయా, మీ పెదనాన్న కొడుకు వస్తాడు, మీ పెదనాన్న కొడుకు వచ్చి నీ కాడికి వచ్చి, అయ్యా నా పొలం తీసుకో, నా పొలము తీసుకోవటానికి నువ్వే అరుగుడు యోగ్యుడివి కాబట్టి నా పొలము తీసుకో అని అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ పొలాన్ని 2-3 సాక్షులు పెట్టుకొనేసి ఆ పొలాన్ని పత్రాలు రాపించుకొని తీసుకో అని అంటాడు దేవుడు. అప్పుడు అదే రీతికినే ఈ యెరెమీయాని ఎత్తుకులాడుకొని వాళ్ళ నాన్న కొడుకు వస్తాడు. వచ్చి
మరి అయ్యా ఈ పొలము తీసుకోవటానికి నువ్వే అర్హుడివి, కాబట్టి ఈ పొలాన్ని తీసుకో అని చెప్పి వాళ్ళ పెదనాన్న కొడుకు అంటాడు. అన్నప్పుడు వెంటనే ఇతను ఏం చేస్తాడంటే ఒక నలుగురిని పిలుచుకొని సాక్షులు పెట్టుకొని పత్రాలన్నీ రెడీ చేసుకొని ఆ సంతకాలంతా పెట్టించుకొని పొలాన్ని కొన్న తర్వాత అక్కడ దేవుడితో ఇదంతా అయిపోయిన తర్వాత నిదానంగా కూర్చొని దేవుడితో మళ్ళీ యెరెమీయా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే అదే 25లో 26, 27 వచనంలో ఆ మాటలు జరుగుతాయి. ఏమని మాట్లాడుతున్నాడు చదువు. యెరెమీయా 32 అధ్యాయము 25. ధనమిచ్చి ఈ పొలము కొనుక్కొని నువ్వు నాతో సెలవిస్తివి, అయితే ఈ పట్టణం గల్దీయులు చేతికించబడుతుంది, అతడు యెహోవా వాక్కు. గమనించాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే అంతకుముందు మీరు మొదటి వచనంలో అదంతా అక్కడ చదివితే, అయ్యా ఫిలిష్తీయులు రాబోతున్నారు, గల్దీయులు వచ్చి ఈ పట్టణాన్నంతా ముట్టచుట్టుకుంటారు, గల్దీయులు వచ్చి ముట్టచుట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వారిని అందరిని పట్టుకొని వెళ్ళిపోబోతున్నారు, ఈ మన ఆలయం కానీ అంతా కూడా తగలబెట్టబోతున్నారు, ఈ మాట ప్రవచిస్తున్నాడు యెరెమీయా. ఇటువంటి పరిస్థితిలో ఆ యెరెమీయాని భూమి కొనమంటాడు. ఎవరు? దేవుడు. ఇప్పుడు యెరెమీయా మాట్లాడుతున్నాడు. అందరు గల్దీయులు అందరూ వచ్చి మరి అందరిని పట్టుకోబోతున్నారు, ఈ రాజ్యమే కూలిపోబోతుంది, కాలవబడబోతుంది. అటువంటి పరిస్థితిలో నన్ను కొనమన్నావే, నేను కొన్నాను, ఎందుకు ప్రభువా? ఇది జనాలు చూస్తే ఏమనుకుంటారు? ఈడే అన్నారా, అందరూ వచ్చి పట్టుకోబోతున్నారు, అందరూ వచ్చి మళ్ళా ఈ బబిలోన్ దేశాన్ని నుంచి అందరూ వచ్చి మరి బానిసలుగా పట్టుకొని పోతారని ఈడే అన్నాడు, కానీ ఈడైతే చూడు భూమిని కొనుక్కుంటున్నాడు అని నన్ను అందరూ ఏమనుకుంటారు? అబద్ధ ప్రవక్త అనుకోరా, నన్ను ఇటుగా ఆలోచించరా అని యెరెమీయా దేవుడు అనేటప్పుడు అప్పుడు దేవుడు అది అంటాడు. చదువు మా మాట. అంతటి యెహోవా వాక్కు యెరెమీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించెను, నేను యెహోవాను, సర్వ శరీరాలకు దేవుడును, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? అది నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అని అంటే, నాకు అసాధ్యమైంది ఏమీ లేదు. నేను ఎందుకు నీతో కొనమన్నానంటే 70 సంవత్సరాల తర్వాత తిరిగి ఇదే ఇశ్రాయేల్ జనాలంతా ఇక్కడికి రాబోతున్నారు, ఈ భూమి అందరూ కూడా మరలా కొనబోతున్నారు, దాని గుర్తుగా ముందే నిన్ను కొనమన్నాను. నేను అన్ని చేయగలటానికి ముందు ప్లాన్ చేస్తున్నా, ప్రతి ఒక్కరి విషయంలో నాకు ఒక ప్రణాళిక ఉంది అని దేవుడు అక్కడ యెరెమీయాతో అంటాడు. ఎస్రా 1వ అధ్యాయం 1వ వచనంలో యెరెమీయా మాట ప్రకారము అది జరిగిను అని అక్కడ రాయబడి ఉంటుంది. టైం లేదమ్మా. యెరెమీయా మాట ప్రకారము అక్కడ జరిగిను అని ఉంటుంది. ప్రియమైన సహోదరుడా గమనించాలి, ఇశ్రాయేలు జనాల విషయంలో మాత్రం కాదు, దేవుడు ఒక ప్రణాళిక. యవ్వనస్తులైన ప్రతి ఒక్కరూ, ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరి జీవితం మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడికి ఒక ప్రణాళిక నీ మీద ఉన్నప్పుడు నీకు ఏ ప్రణాళిక? నీకు ఏం ప్లాన్? ప్రణాళిక అంటే ప్లాన్. నీకు ఇదేం ప్లాన్? నువ్వు ఈ స్థలానికి వచ్చావు, దేవుని సన్నిధిలో కూర్చున్నావు, దేవుడి దగ్గర ఉంటున్నావు, నీదేంది ప్లాన్? నీ భవిష్యత్తు గురించి ఏంది ప్లాన్? నీ జీవితం గురించి ఏంది ప్లాన్? దేవుడు నీ మీద ఒక ప్లాన్ పెట్టున్నాడు. నువ్వు ప్లాన్ తీసుకునేది కాదు, నీ ప్లాన్ గీసుకునేది కాదు, దేవుడు నీ మీద ఒక ప్లాన్ గీస్తున్నాడు. అది ఏం ప్లాన్ అనేది నువ్వు గుర్తెరగాలి. అది ఏం ప్లాన్ అనేది నువ్వు గుర్తెరిగి, నా మీద ఏంది ప్రభువా నీ ప్లాన్, నా మీద ఏంది ప్రభువా ప్రణాళిక అని చెప్పి దేవుని చిత్తానికి నువ్వు అప్పగించినప్పుడు దేవుడు నీ పట్ల దేవుడు ఆ ప్లాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు యవ్వనస్తులు ప్రణాళికకి తమ్ము తాము అప్పగించుకోవాలి. దేవుడు ప్రణాళికకి తాము అప్పగించుకున్నప్పుడు దేవుడు ఉద్దేశం నీ మీద నెరవేరద్ది. ఈరోజు మన ఇష్ట ప్రకారం, నీ ఇష్ట ప్రకారం జీవితం కాదు. నీ ఇష్ట ప్రకారం నువ్వు ఆలోచించుకొని నువ్వు చేస్తే బైబిల్ చెప్తుంది అక్కడ, గమనించాలి. యెషయా 55 అధ్యాయం 8వ వచనంలో నా ఆలోచన వేరే, నీ ఆలోచన వేరే, నా తలంపులు వేరే, నీ తలంపులు వేరే అంటుంది. అప్పుడు నువ్వు ఒక ప్లాన్ వేసి ఉంటావు నీ గురించి, నీ జీవితం గురించి, కానీ దేవుడు ఒక ప్లాన్ వేసి ఉంటాడు నీ జీవితం గురించి. నీ ప్లాన్ అంతా కూడా ఎటువంటిది అంటే లోక సంబంధమైన ప్లాన్. ఆయన ప్లాన్ అంతా ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన ప్లాన్. హల్లెలూయా.
అప్పుడు ఆ ప్లాన్కి నువ్వు అప్పగించుకోవాలి, ఆ ప్లాన్కి నిన్ను పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. ఈరోజు నీకు ఆ ప్లాన్ ఉందా? దేవుడికి సమర్పించుకోవాలని ఆ ప్లాన్తో ఇక్కడికి వచ్చినావా? దేవుడి కోసం బ్రతకాలని ఆ ప్లాన్తో నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావా? లేకపోతే ఏ ప్లాన్తో నువ్వు వచ్చి ఉన్నావు? ఈరోజు కొందరు ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ అన్నాడు, అయ్యా మా వాళ్ళకి ప్లాన్ వేరయ్యా అండి. ఏం ప్లాన్ అంటే, కొందరంట యవ్వనస్తులు వచ్చేది ఎందుకంటే, ఒక అబ్బాయి అంటున్నాడు, నువ్వు ఎందుకయ్యా చర్చికి వస్తున్నావని ఒక అబ్బాయి అడిగాడంట. రే, నేను వచ్చేది ఆ అమ్మాయి కోసం రా. ఏంది? నేను ఆ అమ్మాయి కోసం రా. ఆ అమ్మాయి ఆడికి వస్తుంది కాబట్టి నేను వస్తున్నా. ఆ అబ్బాయి ఆడికి వస్తున్నాడు కాబట్టి అమ్మాయి కోసం అబ్బాయి కోసం కాదు మందిరానికి వచ్చేది, దేవుని వెతకటానికి రావాలి. హల్లెలూయా. దేవుని వెతకటానికి రావాలి కానీ నువ్వు అమ్మాయి కోసం అబ్బాయి కోసం కాదు. అంటే నీ ప్లాన్ ఏంది? అమ్మాయా? నీ ప్లాన్ ఏంది? అబ్బాయా? నీ ప్లాన్ ఏంది? అది కాదు నీ ప్లాన్. నీ ప్లాన్ దేవుడి కొరకు నువ్వు ఏం చెయ్యాలనే ఒక ప్లాన్. దేవుని కొరకు నీ జీవితం ఎలా నిర్ణయించుకోవాలా, దేవుని కోసం నువ్వు ఎలా వాడబడాలా, దేవుని కోసం ఏందని ఆ ప్రణాళిక నీలో ఉండాలి. అది ఒక గోల్ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని జీవితంలో నువ్వు ఏది కూడా గమ్యం సాధించలేవు. నీకు ఒక గోల్ ఉండాలి. గోల్ లేకుండా అసలు ఏంది? చిన్న బిడ్డకు కూడా ఒక గోల్ ఉంటుంది. ఏం చేయాలనుకుంటున్నావు అంటే, నేను డాక్టర్ అవ్వాలంటాడు. ఏం చేయాలంటే నేను పోలీస్ అవ్వాలంటాడు. ఏం చేయాలనుకుంటున్నానంటే నేను హైవే అవ్వాలంటున్నాడు. ఏం చేయాలి? నేను కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలంటాడు. దేవుని బిడ్డలైన నీకేం ప్లాన్ ఉంది? ఏ ప్లాన్ ఉంది? దేవుడి కోసం వాడబడాలనే ప్లాన్ ఉందా? ఒక 5 జిమ్ ఇలియట్ అనే వ్యక్తి, ఈ జిమ్ ఇలియట్ అనే ఒక 5 యవనస్తులు ఏం చేశారంటే, ఆ జనాలు నరమాంస పక్షులు, అటువంటి మనుషులను తినేవాళ్ళు, అటువంటి ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త చెప్పాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు ప్లాన్ చేసుకొని దేవుని సువార్త చెప్పడానికి ఆ ఫ్లైట్లో పోయారు. ఆ ఫ్లైట్ అక్కడ దిగింది. అక్కడ ఉన్న వారికి ఏం చేశారంటే దేవుని సువార్త చిన్నగా చెప్పడానికి ప్రారంభించారు. ఆ రోజంతా చెప్పారు. మరుసటి రోజు ఆ అవాక్ జనాలు అందరూ ఏం చేశారంటే వీళ్ళ మీద తిరుగుబాటు చేసి వీళ్ళందరినీ వాళ్ళని చంపసాగారు. వీళ్ళక్కడ గన్ ఉంది, తుపాకీ ఉంది. అయినను వీళ్ళు అయితే కాలవల, వాళ్ళని గాయపరచడానికి ఇష్టపడలా. అయినను వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు కూడా వాళ్ళు చనిపోతున్న సమయంలో కూడా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని వాళ్ళ భాషలో వీళ్ళు చెప్తున్నారంట. చివరికి 5 ఘోరంగా చంపేశారు. 5 చంపేసిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత ఈ 5 వాళ్ళ భార్యలు అంటే మళ్ళా ఒక 3-4 సంవత్సరాల తర్వాత వీళ్ళు సువార్త చెప్పడానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు. వీళ్ళు సువార్త చెప్పడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న వారికి ఎప్పుడైతే వీళ్ళు చనిపోయారో ఆ మాటలు వాళ్ళల్లో, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి తుపాకీ ఉండి కూడా వాళ్ళని కాలవకుండా ఆ చెప్పిన మాట ఏం చేసిందంటే వాళ్ళ హృదయాల్లో క్రియ చేసింది, వాళ్ళ హృదయాలను మెత్తపరిచింది, వాళ్ళ హృదయాలు దేవుడు కొరకు వాళ్ళ హృదయాలను సిద్ధపరిచి పెట్టున్నది. అప్పుడు ఒక 3 సంవత్సరాల తర్వాత వీళ్ళ భార్యలు వెళ్ళి ఆ ప్రాంతంలో అదే వీళ్ళు భర్తల ఫోటోలు చూపించి, ఇదిగో మీకోసం ప్రాణం పెట్టింది మా భర్తలు, మీకోసం ప్రాణం పెట్టింది మా భర్తలు, మీరు మార్పు చెందాలని, మీరు బాగుపడాలని, మీరు మేలు పొందాలని మీకోసం మా కోసం ఒక ప్రాణం పెట్టాడు. ఎవరు? యేసు ప్రభు. ఇదిగో ఆయన అని చెప్పి ఆ బైబిల్ చూపించి వాళ్ళకందరికీ బోధించసాగారంట. అప్పుడు ఆ యవాక్ జనాలలో ఒక దేవుని క్రియ జరిగాయి. అక్కడున్న జనాలందరూ కూడా మారి ఆడొక మందిరం ఏర్పడిందంట. హల్లెలూయా. ఎంత గొప్ప ఉద్దేశం అండి. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ ఉద్దేశం ఏంటి? నీ ప్లాన్ ఏంటి? నీ దిట్టం ఏంటి? నువ్వు దేవుని కోసం తయారవ్వాలా, దేవుని కోసం బ్రతకాలా, దేవుని కోసం సేవ చేయాలా, దేవుని కోసం జీవించాలనే ఉద్దేశంతో నువ్వు వచ్చినావా? లేకపోతే ఈ లోక సంబంధమైన ఆలోచనతో ఇక్కడ కూర్చున్నావా? ఈరోజు నిర్ణయించుకో, ప్రార్థన చేసుకుందాం. అందరు మోకాళ్ళించి